మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మరి మాట్లాడింది తెలియదా? మరి యాక్షన్ తీసుకుంటలేదందుకు అది చేయబట్టి మీ డ్యూటీ మీరు చేస్తలేరు సార్. ఒక చెప్తావా, వీళ్ళ అబ్జర్వర్గా వీళ్ళ పని ఏంటి, వాడు ఏం మాట్లాడుతుండో, ఏం ఫ్లయన్స్ కార్డ్ ఎన్నికల ఫ్లయన్స్ కార్డ్ ఎందుకు పెట్టిన, మీరు ఏం మాట్లాడుతుండో, ఏం రెచ్చగొడుతుండ అని చెప్పి మొత్తం చూడాలి, యాక్షన్ తీసుకోవాలి. మీకు చేత కాలే, మీకు చేత కాదు ఏది చుమ్మటో గిట్ట అబ్జర్వర్ ఎందుకు సార్? రాహుల్ బొజ్జా గారు మన ఇంత పెద్ద ఉపన్యాసం మాకు ఇచ్చారు. చేయమన్నారు, మీరు రెచ్చగొట్టినట్టు మాట్లాడినా ఇంకా ఎన్నికలకి రద్దు చేస్తాము, అనవసరం ఎన్నికలకి పోతాము అని ఒక నిమిషం సార్ చెప్పి ఒక నిమిషం అని అన్నారు. ఎవిడెన్స్ ఉన్నాయి కదా ఆమె కంప్లైంట్ ఏమన్నా ఉంటే ఏఆర్ఓ ఇవ్వచ్చు అని చెప్పి 3 రోజులా సార్? ఈ లోపు ఎలక్షన్ అయిపోతుంది సార్. వీడియో ఎంత బలంగా ఉంటే మళ్ళీ ఎవిడెన్స్ ఎందుకు సార్? ఇది మాట్లాడుతున్నావు బ్రదర్, నీకెందుకు నువ్వు ఏమన్నా కలెక్టర్ గ్రాడ్యుయేట్ అడవద్దా? ఖమ్మం, వరంగల్, నల్గొండ ఆ జ్యూరిడిక్షన్లో అక్కడ జరిగినా కూడా మీరు హ్యావ్ రైట్ టు టేక్ యాక్షన్. ఏం సార్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎవిడెన్స్ ఇచ్చిన యాక్చువల్ మన కంప్లైంట్ ఇచ్చే అవసరం లేదన్న. అబ్జర్వర్ డ్యూటీ ఏంటంటే ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు కేసు ఫైల్ చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు. నేను పౌరులుగా అభ్యర్థిగా నేను కంప్లైంట్ ఇచ్చిన. ఇంకా 3 రోజులు పడుతుంది అన్న ఇది నీకు ఫారెన్సిక్ ల్యాబ్ పంపుతారా? ఇది సార్ మీరు ఏం చేస్తారు చెప్పండి మాకు కూడా ప్రచారం. రేపు సార్ ఒకటి సార్, ఇదిగో రేపు ఇప్పుడు కూర్చున్నా కదా, రేపటి సాయంత్రం వరకు యాక్షన్ రాకుంటే రేపు ఆర్ఓ ఆఫీస్ ముందు నేను నిరాహార దీక్ష చేస్తున్నా. మీరు ఇది కూడా చెప్పండి. నేను ఆన్ రికార్డు చెప్తున్నా, నేను కూర్చుంటా నేను మాట్లాడితే మాట 179 కేసులు వేసిన గత ప్రభుత్వాన్ని పక్క చేస్తానంటే మీకు తెలియకపోవచ్చు. అందరూ సీఎస్ అందరూ తెలుసు. రేపు పొద్దుగాల 11 గంటలకు పక్క చేస్తారు. కలెక్టర్ ఆర్ఓ ఆఫీస్ ముందు రేపు దీక్ష కూర్చుంటారు. అక్కడ కూడా యాక్షన్ తీసుకోకుండా మీ మీద కూడా నేను కొట్టుకుంటాను. ఇక్కడికి లేచిపోయినా మనకేదైనా మనం కొట్టుకుపోతాం, మనకేది ఇచ్చేది? మనకు చేతగాని వాళ్ళకు కావాలి. రేపు మాత్రం నేను రేపటి వరకు యాక్షన్ తీసుకోకుండా కేసు ఫైల్ చేసుకునే ఖాతం ఐఎమ్ గోయింగ్ టు డూ హంగర్ స్ట్రైక్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ఆర్ఓ ఆఫీస్ అట్ నల్గొండ. మాకేం షోక్ కాదు, రేపటి డ్యూటీలు వాళ్ళు చేయకుంటే మేము కేసు ఇచ్చేసినాము, మేము కేసు ఇచ్చేసినాము. ఇది నేను లేచిపోయిన అయిపోయిందని కాదు, రేపు నల్గొండ రచ్చ చేస్తే ఎన్నో ఇంకా ఘోరంగా ఉంటుంది.